Soy bautizado como Juan del Salvador. De gozo siento yo en mi corazón. Ya mis maldades la borró mi salvación. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? బాగున్నాను, సంతోషిస్తున్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను. అది ఏంటంటే, ఈ మధ్య కాలంలో సౌత్ ఆఫ్రికా ఆ ప్రాంతంలో దేవుని యొక్క సేవకులు వాక్యం ద్వారా ప్రకటించారు. వాక్యము అంతా మీటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కొంతమంది తీర్మానం చేసుకున్నారు, అయ్యా మేము మారు మనసు పొందుకుంటాం, బాప్తీసం తీసుకుంటామని. కొన్ని రోజుల తర్వాత వారు కనిపెట్టారు, తొందరపడి బాప్తీసం ఇవ్వలేదు. వారిని చూస్తూ కనిపెడుతూ వారి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి, దేవునికి నమ్మకంగా జీవిస్తున్నారా, మారు మనసు తగిన ఫలాలు ఫలిస్తున్నాయా అనేవన్నీ చూస్తూ వచ్చారు. ఓకే, అక్కడున్న దేవుని యొక్క సేవకులకు, పాస్టర్స్కి నచ్చింది. దేవుని చిత్తానుసారంగా బాప్తీసాలు ఇవ్వాలనుకున్నారు. బాప్తీసాలు ఇవ్వాలనుకున్న సమయంలో బాప్తీసాల కొరకు సిద్ధపడుతున్నారు. అందరూ వైట్ డ్రెస్సెస్ వేసుకున్నారు. పాస్టర్ గారు కూడా వైట్ డ్రెస్ వేసుకున్నారు. ఆ బాప్తీసం తీసుకునేవారు కూడా వైట్ డ్రెస్ వేసుకుంటూ వచ్చారు. ఈ విధంగా ఉన్న సమయమున ఒక ఇద్దరికి బాప్తీసాలు ఇవ్వాలి. వారిలో మొట్టమొదటి వ్యక్తి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి వాళ్ళకి బాప్తీసం ఇస్తున్నారు. ఒక వ్యక్తి మాత్రము పైనున్నాడు, పాస్టర్ గారు కింద నించొని వారికి బాప్తీసం ఇస్తున్నాడు. ఆ ఇస్తున్న సమయమున ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అన్ని అడిగాడు పాస్టర్ గారు. అయిపోయింది, ఎలా దేవుణ్ణి నమ్ముకున్నావు, నీవు ఏ విధంగా రక్షించబడ్డావు, నీలో నిజమైన మార్పు జరిగిందా, లేకపోతే ఏమన్నా డబ్బు కొరకు యేసుని నమ్ముకుంటున్నావా, లేకపోతే మతం మారాలని నమ్ముకుంటున్నావా, అనేక విషయాలు అడుగుతూ వచ్చాడు. అయిపోయింది, సమస్తం అయిపోయిన తర్వాత అతనికి బాప్తీసం ఇవ్వడానికి సిద్ధపడ్డారు అనుకుంటా. ఆ బాప్తీసం ఇవ్వాలని సిద్ధపడ్డారు. లోపలికి వెళ్ళారు, బాప్తీసం ఇస్తున్నారు. బాప్తీసం ఇస్తున్న సమయమున ఒక ఇద్దరు దేవదూతలు బాప్తీసం ఇస్తుండగానే ఆ బాప్తీసం ఇచ్చే వ్యక్తి దగ్గర నిలబడి ఉన్నారు. ఆ వ్యక్తి దగ్గర నిలబడి బాప్తీసం ఇస్తున్నంతసేపు ఉన్నారు. ఆ తర్వాత పరలోకానికి ఆరోహణమైతూ వచ్చారు ఆ దేవదూతలు. బైబిల్లో ఒక మాట రాయబడింది, ఆ దేవదూతలు తొంగి చూసే కార్యము, దేవుడు సంతోషించే కార్యము బాప్తీసం. ఎందుకంటే మరణ, భూస్థాపన, పునరుత్థానాలలో పాలిభాగస్తులు అవుట బాప్తీసం. బాప్తీసం అంటే ఏదో మతంలో చేరడం కాదు, లేకపోతే లేదు. బాప్తీసం తీసుకున్న వ్యక్తుల యొక్క జీవితం ఆ విధంగా ఉంటుంది. వారు బాప్తీసం తీసుకుని వెళ్ళిపోయినారు. కానీ అక్కడ ఉన్న వ్యక్తులందరూ ఈ దేవదూతలను చూసి సంతోషిస్తున్నారు. దేవదూతలు చూసి కేకలు పెడుతున్నారు. కెమెరాలు తప్పిపోయినాయి. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. స్పష్టంగా వీడియో రికార్డ్ చేసి ఏర్పాటు చేసిన వీడియో. ప్రియమైన దేవుని ప్రజలారా, మీ జీవితంలో బాప్తీసం అంటే ఎంతో శ్రేష్టమైనది. నేను కూడా బాప్తీసం తీసుకున్న సమయమున నన్ను ముంచారు. వెనకకి లేస్తూ ఉన్నాను. లేగానే ఏదో తెలియని ఒక ఆనందం నాలో వచ్చేసింది. ఆ తర్వాత కెమెరాలు తీసిన వారు ఎవరున్నారు, కెమెరాలు తీసిన వారు ఆ బాప్తీసం తీసుకున్న పైకి లేచిన తర్వాత ఏదో ఒక వింత సంఘటనలాగా కెమెరాలో అద్భుతంగా పడుతూ వచ్చింది. అద్భుతమైన ఆకృతిలాగా ఏర్పడతా వచ్చింది. De gozo siento yo en mi corazón. Ya mis maldades la borró mi Salvador. Quiero llegar pura y limpia a su mansión. Seguiré a mi Jesús, pues para mí lo del mundo se acabó. Y ayudarlo de su luz, no seguir en sus caminos quiero yo. Mundo que hasta ayer estuve en ti, donde el pecado destruía mi vivir. Yo siento gozo desde que me bauticé. Quiero llegar puro y limpio a su mansión. Seguiré a mi Jesús, pues para mí lo del mundo se acabó. Y ayudarlo de su luz, no seguir en sus caminos, pero yo no veo más que el camino de la fe, donde muy pocos han querido caminar. Le pido a Dios que me guarde en
su amor. Para llegar puro y limpio a su mansión, seguiré a mí que salto, ay, salto, aleluya. ¿Dónde estoy? Ay, salto. Ay, no sé. బాప్తిసము అనేది చాలా శ్రేష్టమైనది. అందుకే యేసుప్రభువు సెలవిస్తూ వచ్చారు, మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకోవాలా. నీవు మారు మనసు పొందావా? నిజమైన మారు మనసు పొందితేనే బాప్తిసం తీసుకోవాలి. అప్పుడే దేవుని యొక్క ప్రసన్నత మన మీద కుమ్మరించబడతాయి. ఎప్పుడు బాప్తిసం తీసుకుంటామో అప్పుడు మనకు వరాలను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ సువార్త వరం కావచ్చు, లేకపోతే వాక్యం చెప్పే వరం కావచ్చు, మందిరంలో పరిచయం చేసే వరం కావచ్చు, లేకపోతే అందరితో ప్రేమగా ఉండే వరం కావచ్చు, ఏ విధము చేతనైనా దేవుడు ఒక కృపావరాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అక్కడ వారు తీసుకున్న బాప్తిసము ఆశ్చర్యపరుస్తుంది. చాలామంది ఏంటి దేవదూతలు వచ్చి అక్కడ బాప్తిసం ఇస్తుండగా అతని దగ్గర నిలబడడం ఏంటని ఆశ్చర్యపోతున్నారండి. దేవదూతలు వచ్చి తొంగి చూసే కార్యమో, దేవుని దూతలు మన చుట్టూ ఉంటారు, మనకు దేవుడు ఆశ్రయం కలగజేస్తూ ఉంటాడు. దేవుడు మన చుట్టూ ఒక ఆశ్రయ దుర్గాన్ని ఏర్పాటు చేసి పెడతాడు. అదే దేవదూతల యొక్క ప్రాకారమో. ఆయన తోడుగా ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. నీ జీవితంలో మారు మనసు పొందు. త్వరగా మారు మనసు ఇంకా లేదా? మారు మనసు పొందకపోతే మారు మనసు పొందు, పాపక్షమాన పొందు దేవుని దగ్గర. ఇంకా నీ యేసుప్రభువుని నమ్ముకోకుండా వ్యసనాలు, తాగుడు, వ్యభిచారము, దొంగతనము, చెడ్డ చూపులు, చెడ్డ మాటలు, అనేకమైన పాప ఊబిలో విగ్రహారాధనలో కూరికిపోయినావంటే నీ జీవితంలో చనిపోతే మనము చేరవలసిన గమ్యస్థానము నరకమా పరలోకమా? ఆలోచించుకో. ప్రేమైన స్నేహితులారా, దేవుని ప్రజలారా, క్రైస్తవులారా, అన్యజనులారా, ఎవరైనా గమనించండి. ఇది ఏదో రహస్యంగా జరిగిన కార్యాలు కాదు, బహిరంగంగా క్రీస్తును నమ్మిన వారి పట్ల జరిగే కార్యాలు. నన్ను గణపరచువారు నేను గణపరచదను. ఆ వ్యక్తి దేవునికి ఎంతగా గణపరుస్తాడో, ఇంకా ఎంతగా గణపరిస్తే దేవుని దూతలు వచ్చి అక్కడ సహాయకరంగా ఉన్నారో చూస్తున్నారా? అంత ఆశ్చర్యకరం అండి. ఎంత ఆశ్చర్యకరం దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. దేవదూతల సన్నిధి మనకు ఉంటుంది. ఒక్క దేవదూత 180,000 మంది పైగా ప్రజలను చంపగలరు. అంటే అంత శక్తి కలిగిన వ్యక్తి దేవదూత. మరి నీ జీవితంలో బాప్తిసం తీసుకొని దేవుని దృఢంగా నిలబడు. దేవుడు గొప్ప కార్యం